Hey guys, welcome back to my channel. I know it's been a very long days అనమాట 2 weeks దాటిపోయింది వీడియో చేసి. So the great news is I'm going to India within a week. సో ఇక్కడ నేను కొంచెం షాపింగ్ చేసిన అనమాట. ఏమేమి షాపింగ్ చేసిన అని చెప్పి మీకు చూపిస్తాను ఇప్పుడు. అది మొత్తం ఒక చిన్నపాటి హాల్ వీడియో లాగా అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ. అన్నీ యూస్ఫుల్ ఐటమ్సే షాపింగ్ చేసిన, బట్ నేను ప్రైసెస్ చెప్పాలని అనుకోవడం లేదు. సో ఐ విల్ షో యూ. ఫస్ట్ అయితే ఈ గెస్ మేకప్ పౌచ్ అనమాట. ఒకటి ఆల్రెడీ మొత్తం నింపేసిన మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ వేసేసి ఇందులో. ఇది ఇంకో వీడియో చేస్తాను నేను, వాట్స్ ఇన్ మై మేకప్ పౌచ్ అని చెప్పేసి. పెద్ద ప్లానింగే. సో అది ఇంకోటి, నేను బాల్మెన్లో ఒక రింగ్ తీసుకున్నాను అనమాట. రైట్, ఐ షో యూ. సో దిస్ ఈస్ ద రింగ్. ఇక్కడ బాల్మెన్ అని ఇక్కడ ఎంగ్రేవింగ్ వస్తుంది. ఇది ఒక బ్యాక్ ప్యాక్ తీసుకున్నా నేను గెస్లో, లైక్ కాలేజ్ పర్పస్ యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నా. లైక్ చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో, అందుకే తీసుకున్నా మెయిన్గా. అండ్ ద జిప్స్ ఆర్ రియల్లీ వెరీ ఈజీ ఫ్రీ అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఆర్ ఐప్యాడ్ పెట్టుకోవడానికి ఒక షీటెడ్ కంపార్ట్మెంట్ లాగా ఇచ్చారు. సో ఐ లైక్డ్ ఇట్. అండ్ నేను 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాను, ఎందుకో నాకు కూడా తెలీదు. తగ్గించుకుంటే మంచిది. చూడంగానే లైక్ క్యూట్గా అనిపించింది అనమాట. స్టఫ్, నాకు క్యూట్ స్టఫ్ అంటే చాలా ఇష్టం. సో అలా తీసుకున్నా. అండ్ ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది కదా స్టాన్లీ మగ్స్. సో దిస్ ఈజ్ ద వన్. దిస్ ఈజ్ కలర్ పీచ్ అనమాట. ఇంకోటి కూడా తీసుకున్నా, ఇంకో ఓపెన్ చేయలేదు, అది ఇప్పుడే ఓపెన్ చేయాలి. ఇది డైలీ లైక్ కాలేజ్కి వాటర్ బాటిల్ లాగా తీసుకున్నాను. ఇంకోటి ఇందాక చూపించిన మగ్ వచ్చేసి జస్ట్ ఇంట్లో నార్మల్గా యూస్ చేయడానికి తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ ద కలర్, దిస్ ఈజ్ ద బాటిల్. సిప్పర్ ఏం కాదు, నార్మల్ వాటర్ బాటిల్ ఇదంతే. ద కలర్ డిఫరెన్స్ సేమ్ లేదు. ఇది పీచ్ కలర్, ఇది లైట్ పింక్ కలర్ అనమాట. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ కలర్. నేను ఎప్పటి నుంచో ఐ వాస్ లైక్ కొందాం బర్కిన్ స్టాక్ అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ అంత డబ్బులు ఎందుకు చెప్పుల పైన అని అనుకున్నా. బట్ ఒక్కసారి లైక్ షోరూమ్కి వెళ్ళి వేసుకొని ట్రై చేసి చూసాక ఐ వాజ్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ అనమాట. అలా సో అంటే బర్కిన్ స్టాక్లో నార్మల్ వుడ్ ఉంటాయి, నేను దానిలో ఇంకొంచెం హై లాగానే తీసుకున్నాను. ఇది వచ్చేసి పాపిలియో బై బర్కిన్ స్టాక్ అని ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ మై చెప్పల్స్. ఇది కూడా కొంచెం పీచ్ కలర్లోనే తీసుకున్నా. అండ్ బేస్ ఇస్ రియల్లీ వెరీ స్ట్రాంగ్. నాకు ఇట్లా కొంచెం హై బేస్డ్ ఉంటే నచ్చుతుంది. సో ఐ వెంట్ విత్ దిస్. ఫైనలీ బర్కిన్ స్టాక్. కానీ ఇవన్నీ నేను ఇక్కడే ఉంచుతాను, ఇండియాకి ఏం పట్టుకోబోను. ఇండియాకి పట్టుకెళ్ళడానికి నేను ఒక టోట్ బ్యాగ్ తీసుకున్నా అనమాట. లైక్ నాకు ఎయిర్పోర్ట్లో యూజ్ అవుతుంది, మళ్ళీ మా మమ్మీకి కూడా ఇండియాకి వెళ్ళాక షీ కెన్ యూజ్ ఇట్ అని చెప్పేసి గెస్ట్లోనే ఒక టోట్ బ్యాగ్ తీసుకున్నా. దిస్ ఈజ్ ద బ్యాగ్. దీంట్లో లైక్ బాగానే స్పేస్ ఉండింది నాకు. లైక్ నా ఆస్మో పాకెట్రీ కెమెరా పట్టడానికి, పాస్పోర్ట్, వ్యాలెట్ ఇవన్నీ పట్టడానికి కొంచెం ఆలోచించి తీసుకున్నాను అనమాట నేను ఇది బ్యాగ్. అండ్ మా మమ్మీకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. రిటర్న్లో నేను బ్యాక్ ప్యాక్ వేసుకొని అయినా రావచ్చు కదా, సో లైట్ అని చెప్పి అలా తీసుకోవడం జరిగిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నా అసలు ఈ బ్యాగ్ని అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటా అని. ఇలా వెళ్ళిన షోరూమ్కి వేసుకున్నా. అండ్ మై ఫ్రెండ్ వాజ్ లైక్ వావ్ నైస్, చాలా బాగుంది కలర్ కూడా అనేసి. అనుకోకుండా ఇది కూడా పింక్ కలరే తీసుకున్నాను. ఏంటో అన్ని పింక్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ అంతా కూడా డీటెయిలింగ్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్
టోట్ బ్యాగ్స్ రియల్గా యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను నేను. నాది మినీ ఐప్యాడ్ ఒకటి ఉంటుంది అనమాట, అదైతే ఈజీగా క్యారీ చేసి వచ్చి ఇందులో అని తీసుకున్నా. ఇంకా సో దట్స్ ఇట్. ఇంకా కొన్ని నార్మల్ బట్టలు తీసుకున్నా, లైక్ ఈ షర్ట్ ఇంకా టీ షర్ట్ కూడా బెంచ్లో తీసుకున్నా. అండ్ వన్ మోర్ టాప్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ H&M. ఇంకొకటి ఏంటంటే ఆన్ క్లౌడ్ నేను షూస్ తీసుకున్నాను, అది మీకు ఇక్కడ లైక్ ఫోటో పెడతాను. అది ఏమైందంటే లైక్ ఈ బర్కిన్స్టాక్ ఇవన్నీ నేను షోరూంలోకి వెళ్ళి నా ఫిట్ ఏంటి అని చెప్పి ట్రై చేసి తీసుకున్నా. సో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు నాకు కరెక్ట్ సైజే వచ్చింది. బట్ ఆన్ క్లౌడ్ నేను అలా చూడలేదు, లైక్ అందులో చూపిస్తారు కదా యూరో కన్వర్షన్ మన సైజెస్ అని చెప్పేసి. నాది యూరో 41, అక్కడ US 8.5 అని చూపించింది. సో నేను అదే పెట్టేసిన. అది వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వే టు టైట్ అనమాట నా లెగ్కి. లైక్ కష్టపడి పట్టించిన అందులో, బట్ స్టిల్ పట్టించిన ఫోటో కూడా నేను మీకు పెడతాను ఇక్కడ. బట్ ఇట్స్ రియల్లీ వెరీ టైట్. సో నేను రిటర్న్ పంపించేసిన అనమాట, రీఫండ్ కోసం వెయిటింగ్. ఇంకా ఫార్ఫెచ్లో ఆర్డర్ చేసిన నేను యాక్చువల్గా ఆన్ క్లౌడ్ షూస్ని. బట్ కంఫర్ట్ వాజ్ రియల్లీ వెరీ నైస్. తీసుకుంటే ఫ్యూచర్లో తీసుకోవాలి ఆన్ క్లౌడ్ షూస్ని. ఇట్స్ గుడ్. కొంచెం కాస్ట్లీనే బట్ చాలా బాగుంది. లైక్ మనకి హాస్పిటల్ రొటేషన్స్లో ఎక్కడైనా కూడా చాలాసేపు ఎక్కువసేపు నిల్చొని ఉండాలి కాబట్టి మంచి కంఫీ షూసే తీసుకోవాలి. సో చూద్దాం ఫ్యూచర్లో. అండ్ ఇంకా ఈ బ్యాగ్, బాటిల్ ఇవన్నీ లైక్ నాకు కాలేజ్ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇంకా చాలా టైం ఉంది నేను ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత. సో అప్పటికి ఇప్పటి నుంచే మొత్తం ప్రిపరేషన్, లైక్ ఐడి కార్డ్, బ్యాడ్జ్ అదంతా ముందే చేయించేసుకున్నా. ఇంకా ఇక్కడే అన్ని పనులు క్లోజ్ చేసేసి ఐఎమ్ గోయింగ్ టు ఇండియా. అండ్ ఆఫ్టర్ కమింగ్ డైరెక్ట్గా ఇంకెలాంటి టెన్షన్ లేకుండా ఐ వాంట్ టు స్టార్ట్. సో గైస్, ఐఎమ్ ప్రమోటెడ్ టు ఫైనల్ ఇయర్ అండ్ హోప్ఫుల్లీ ఇంకో 1 ఇయర్లో ఫిలిప్పీన్స్ అయిపోతుంది ఇంకా ఇక్కడ స్టడీస్ ఇదంతా కూడా. సో చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ఇంకా వీడియోస్ మంచి మంచి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి బికాస్ నేను ఇండియాకి వెళ్తున్నా కాబట్టి. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నో ఈవిల్ లైక్ ప్లీజ్. చాలా మంచి బ్లాగ్స్ అయితే వస్తున్నాయి. సో డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.